ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి సాయిబాబా గారు తీసుకొచ్చినటువంటి ఈరోజు సందేశం ఏమిటి అనేది ఒక్కసారి చూస్తే, బిడ్డ, మరి ఇప్పుడు వచ్చే రాత్రి నీ పూర్వీకులు, నీ పితృ దేవతలు నీ కలలో కనిపిస్తారంట తల్లి. నీకు ఏదో చెప్పాలని తల్లి ఎంతో తహతహలాడుతున్నారంట. మరి ఆ సమయంలో, ఆ గంటలో, ఆ నిమిషంలో నువ్వు కానీ మర్చిపోయావు అంటే నువ్వు ఏమి అడగాలన్నా సరే నువ్వు అడగలేవట తల్లి. మరి వారికి సమయం అయితే లేదట తల్లి. నీకు ఏం కావాలో అది అడిగేసే తల్లి. నీకు ఏదైనా సరే చెప్పలేనిది ఏదైనా సరే చెప్పకుండా ఉండి ఉంటే అవన్నీ కూడా నీ ఆస్పత్రికి సంబంధించిన వివరాలు అవనివ్వండి, అలాగే నీ కుటుంబ సమస్యలు అవనివ్వండి, నీ పూర్వీకుల రహస్యాలు కానీ ఏవైనా మిగిలిపోయి ఉన్నాయన్నా, అలాగే కోరికలు, నీకు తెలియని రహస్యాలు, నీ కుటుంబ పరంగా, నీ ఆస్తుల పరంగా, వీటి పరంగా ఏమైనా సరే మిగిలిపోయాయి అని అనుకుంటే అవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని మరి ఆ సమయంలో నువ్వు అడిగే తల్లి, ఆ సమయంలో నీ పితృదేవతల నుండి నీకు మరి నువ్వు అడిగే ప్రశ్నలు అన్నింటికి కూడా నీ పితృదేవతలు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి ఎందుకు నువ్వు ఆ సమయంలో తప్ప నువ్వు వేరే సమయంలో కానీ నువ్వు అడగాలని చూసినా సరే వారు నీకు కనిపించరు తల్లి. నీకు వాళ్ళకంటూ ఒక సమయం వచ్చిందంటూ ఒక నిగూఢంతో కూడినటువంటి ఒక సందేశంతో మన ముందుకైతే సాయిబాబా గారు వచ్చారండి. మరి సాయిబాబా గారు ఇది మనకు చేస్తున్నారు, అందిస్తున్నారు అని చెప్పేసి అంటే ఇది నిజంగా ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఇలాంటి సందేశం అందుకోగలం. ఒక్కసారి చెప్పండి. మరి అలాంటప్పుడు బాబా గారి కోసం ఒక లైక్ అయితే చేసి ఆ వీడియోలో చూడడం మొదలు పెట్టండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారు, అసలు మన పూర్వీకులు ఏం చెప్పబోతున్నారు అని అర్థమవుతుంది తల్లి. అలాగే వీడియో నీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే రావడానికి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. మరి బాబా గారు సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు పడుకున్న ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి గంట, ప్రతి నిమిషము ఏదో ఒక కళ అయితే వస్తూనే ఉంటుంది. కళలు రాకుండా అయితే ఏమీ ఉండవు కదా. మరి ఆ కళల్లో కొన్ని ఊరికినే వస్తూ ఉంటాయి, మరి కొన్ని ఎంతో అర్థవంతమైనటువంటి కళలు కూడా వస్తాయి. మరి ప్రతి కళకు కూడా ఏదో ఒక అర్థం అయితే ఉంటుంది కదా. మరి నువ్వు అక్కడ తెలుసుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏమిటి అంటే అందులో ఉన్నటువంటి మర్మం ఏంటి, అసలు ఆ కళ యొక్క అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి తల్లి. మరి నీకు అంత జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే నీ మనసు, ఆలోచనలు ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పుడు, నీలో ఎటువంటి అలజడి లేనప్పుడు మాత్రమే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, అలాగే నువ్వు ఎప్పుడైతే దైవం మీద ధ్యాస మళ్లించగలుగుతావో అప్పుడే ఈ ప్రతి కళ నీకు అయితే అర్థమవుతుంది తల్లి. అలాగే లేకపోతే అది ఒక కళలానే మిగిలిపోతుంది తల్లి. అది నువ్వు అనుకున్నటువంటి కళ అని చెప్పేసి నువ్వు కొట్టి పాడేస్తావు. మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏమిటి? నీకు నీ కళల్లో కూడా ఎన్నో సూచనలు, సహాయాలు మొత్తం అన్నీ వస్తున్నాయి. కానీ అవన్నీ కూడా నువ్వు పట్టించుకునేట్లేదు. నువ్వు పొద్దున్న లేచేసరికి అవన్నీ కళలే అని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ అది నీ యొక్క జీవితానికి పనికి వచ్చే విషయం అని చెప్పేసి నువ్వు మర్చిపోతున్నావు తల్లి. ఒక్కసారి నువ్వు శ్రద్ధ పెట్టి విను తల్లి. అలాగే నువ్వు నీకేం కళ వచ్చిందో, ఎందుకు కొట్టిపారేస్తున్నావు, అలాగే ఎందుకు అంటే నీవు గజిబిజి గందరగోళం బతుకుల మధ్యలో ఉన్నావు కదా తల్లి. మరి నీ మెదడు అంతే, నీ మనసు కూడా, నీ రెండు కూడా నీ గజిబిజి లోకంలోనే విహరిస్తున్నావు. కానీ నువ్వు మనసు పెట్టి పూర్తిగా ఏం జరుగుతుంది బయట అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు తల్లి. మరి ఎటు వెళ్తున్నావో నీకైనా తెలుస్తుందా తల్లి? నిద్ర లేచావా, పనికి వెళ్ళామా, సంపాదించుకున్నామా, తిన్నామా, ఇంటికి వచ్చామా, అంతే. ఇదంతే జీవితం ఇలాగే అయిపోయింది. మరి ఇంకొక ధ్యాస అయితే నీకు లేకుండా పోయింది తల్లి. మరి జీవితం అంటే తినడము, సంపాదించడము అనా? బిడ్డ, ఎన్ని ఉన్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, నీ ఇంట్లో ఎన్ని జరుగుతున్నాయి, నీ కళ్ళలో ఏం జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆలోచించి దాని గురించి ఒక
అభిప్రాయానికి నువ్వు రావాలి తల్లి. అలాగే అలా రాత్రి నువ్వు పడుకుంటున్నప్పుడు నీకు రాబోయే ఒక కళ గురించి ఈరోజు చెబుతున్నాను తల్లి. ఎందుకు అంటే నీ తండ్రి ఎన్నో కళల ద్వారా ఎన్నో సందేశాలు నీకు పంపుతున్నారు, కానీ నువ్వు అవి అన్నీ అందుకోలేకపోతున్నావు, వాటన్నింటినీ కూడా చేరుకోలేకపోతున్నావు. ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే తల్లి, అమ్మా నాన్నలకి అలాగే మాత్రం ముత్తాతలకు మాత్రం అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటున్నావు కదా. మరి ఎందుకు అంటే వారే కదా నీ జీవితాన్ని ప్రసాదించింది, మరి వారు లేకపోతే నువ్వు లేవు కదా. అలాంటి తల్లిదండ్రులను అలాగే ముత్తాతలను నువ్వు ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటున్నావు కాబట్టి వారు నీ యొక్క స్మరణకు మెచ్చి నిన్ను ప్రసన్నం నీకు ఏదో చెప్పాలని చెప్పేసి నువ్వు ఉవ్విళ్ళారుతూ నా దగ్గరకు వచ్చి నీకు చెప్పబోతున్నారు తల్లి. మరి నీ శరీరం ఏదైతే ఉందో అది నీ పేరు పెట్టినా అలాగే నీకు ఇన్ని బుద్ధులు నేర్పినా ఏం చేసినా సరే అది నీ పూర్వీకులు నీ తాత ముత్తాతలు అలాగే అమ్మమ్మ నాయనమ్మలే కదా. మరి అలాంటి వారు నీ శ్రేయస్సు కోరి చిన్నప్పటి నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నీ యొక్క శ్రేయస్సు కోరి నీకేదో చెప్పాలని చెప్పేసి నువ్వు ఊళ్ళూరితైతే ఉన్నారు తల్లి. మరి నువ్వు వాళ్ళు చెప్పేదాన్ని నువ్వు సరైన మార్గంలో సరైన సక్రమంగా సమయంలో విన్నావు అంటే అది ఖచ్చితంగా నీ జీవితానికి ఒక పూలబాట అవుతుందని చెప్పేసి అని ఈరోజు చెప్తున్నాను బిడ్డ. అలాగే వాళ్ళు అనుకున్న సమయంలో మాత్రమే నువ్వు వారిని చూడగలవు. ఎందుకు అంటే వారికి ఆ టైంలోనే ఆ యొక్క దేవుడు ఆ పర్మిషన్ అయితే ఎప్పటి నుంచో మొత్తుకుంటూ వేడుకుంటూ ఉన్నారంట వాళ్ళు. అలాంటప్పుడు వారి యొక్క వేడుక దేవుడికి మంచి ఒక కరుణ చూపి ఆ యొక్క సమయాన్ని అయితే కేటాయించారంట. మరి తల్లి నువ్వు మరి ఆ సమయాన్ని కానీ వృధా చేసుకున్నావు అని చెప్పేసి అని అంటే మరలా ఆ యొక్క సమయం తిరిగి రాదు, మళ్ళీ మీ పూర్వీకులు నీకు ఆ యొక్క కళలో కనిపించరు అని చెప్పేసి అని బాబాగారు అయితే గారు నిగూఢమైనటువంటి అర్థంతో కలిగినటువంటి ఒక సందేశాన్ని అయితే ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మరి ఇలా బాబాగారు ఎందుకు అంటున్నారు అంటే బిడ్డ నీకైతే టైం ఉండలేదు, నీకు నీ జీవితం ఎటు వెళ్తుందో నీకైనా తెలుస్తుందా అని చెప్పేసి బాబాగారు అడుగుతున్నారు. మరి ఇంకా ఏం చెప్తున్నారు అంటే మరి ఆస్తి అయినా సరే అదే ఇల్లు అయినా సరే నువ్వు ఏదైనా మర్చిపోయావు అని చెప్పేసి అంటే నీకు పూర్వీకుల గురించి దక్కేటువంటి ఒక ఇది నీకు ఎప్పుడు దక్కుతుందా అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. మరి అది దాని గురించే నీతో విషయాన్ని మాట్లాడాలని చెప్పేసి అని నీ పెద్దవారు అయితే నీ దగ్గరికి వచ్చారట. మరి ఈ జన్మ ఇచ్చినందుకు మరి వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదంటే వాళ్ళు ఏమన్నా బాధలు పడుతున్నారా అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటావు కదా. ఎప్పుడు నీ యొక్క పూర్వీకుల ధ్యాసలోనే బతుకుతూ ఉంటావు కదా. మరి అలాంటి నీ సందేశానికి నివృత్తి ఈరోజైతే నీ పితృదేవతలకు సంబంధించిన కొన్ని విషయాలు నీకు తెలియజెప్పబోతున్నారు తల్లి. మరి నీకోసం వేచి ఉన్నారు తల్లి. మరి ఈ విషయాలన్నీ కూడా నీ బంధుత్వాలకు సంబంధించిన విషయాలు కానీ ఎక్కడో నీకు దక్కవలసిన ఆస్తి ఏదో వాళ్ళు మర్చిపోయి కాలం చేసినప్పుడు నువ్వు దానికోసం ఎంత బాధపడి ఉంటావో, అయ్యో నాకు ఈ ఆస్తి వస్తే నా పితృదేవతల యొక్క కష్టార్జితం అని చెప్పేసి దాన్ని చాలా ఆనందంగా పొందుపరుచుకుందును, అయ్యో నాకు ఇది దొరకలేదని చెప్పేసి నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటావు కదా తల్లి. దానికోసమే వారు నీ ముందుకైతే రాబోతున్నారు తల్లి. అలాగే నీ మనసులో ఏమైనా సరే అనుమానాలు అలాగే ఆలోచనలు ఉన్నా అలాంటి రహస్యాలు ఉన్నా నువ్వు తెలుసుకోవాల్సినవి ఇంకా ఏమైనా సరే ఉన్నా కానీ ఈరోజు రాత్రి 12 గంటల సమయంలో ఆ యొక్క దేవతలతో కలిసి వస్తారు తల్లి. ఒక్కసారి అన్నీ కూడా గుర్తుపెట్టుకుని అడిగేసే తల్లి, నువ్వు తప్పకుండా సమాధానం చెప్తారు. మరి వాళ్ళకి మరి ఒక మెలకువ ఉంది, ఇది కలలో వస్తారు. మరి నీ కలలో వచ్చినటువంటి పితృదేవతలు ఎక్కడ నువ్వు వాళ్ళు ఏం చెప్తున్నారో నువ్వు మనసు పెట్టి వినకపోయినా సరే అశ్రద్ధతో విన్నా సరే ఇది నిజం జరుగుతుందా ఏంటి ఇది అంతే అలాగే చెప్తూ ఉంటారులే బాబా అని చెప్పేసి నువ్వు అనుకున్నా సరే ఏదైనా సరే ఒక అవహేళనగా నవ్వుకున్నా సరే ఏదైనా సరే మరి అది జరగదు అని చెప్పేసి గుర్తుపెట్టుకో తల్లి. ఈ యొక్క జరుగుతుందో లేదో అన్నది పక్కన పెడితే ఒక నమ్మకం అయితే ఉండాలి. నీ సాయి మాట మీద నీకు నమ్మకం ఉంది కదా తల్లి. మరి నీ సాయి మాట నీకు నమ్మకం ఉన్నది
అంటే వాళ్ళు నీతో మాట్లాడడం అన్నది కూడా ఖచ్చితం తల్లి. మరి నీ యొక్క పూర్వీకులు నీకు ఏం చెప్పబోతున్నారు, నీ యొక్క కుటుంబ రహస్యాల్లో ఏమైనా మర్చిపోయినాయన్నా చెప్పబోతున్నారా ఏంటి, అలాగే నీ ఆస్తిపాస్తులకు సంబంధించిన రహస్యాలు ఏమన్నా చెప్పబోతున్నారా, ఈరోజు నువ్వు తెలుసుకుంటావు తల్లి. మరి నీ పితృదేవతలు ఎలా ఉన్నారో నీకు తెలుసుకోబోతున్నావు తల్లి. నువ్వు నాతో మాట్లాడబోతున్నావు తల్లి. మరి వారి కష్టాలు చెప్పబోతున్నావు, మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పబోతున్నావు. ఒక్క రాత్రి నువ్వు సంకల్పం చేసుకుని పడుకో తల్లి. ఆ యొక్క పితృదేవతలు నీ కలలోకి వచ్చి నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళ మనసులో ఒక్కసారి నువ్వు తలుచుకో తల్లి. వెంటనే నీకు ఈరోజు రాత్రి నీ కలలోకి వచ్చి నీకు ఏం జరగబోతుంది, అలాగే ఇవన్నీ కూడా నీకు పోసగుచ్చినట్లయితే చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ యొక్క సమయాన్ని అయితే నువ్వు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి అని చాలా గట్టిగా చెప్తున్నాను తల్లి. దానివల్ల నీకు ఎన్నో తెలియనివి నీకు తెలుసుకోలేవు తల్లి. మరి నిన్ను పలకరిస్తారు తల్లి వాళ్ళు. నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్తారు తల్లి. నువ్వు పడుకునే ముందు నువ్వు గట్టిగా వారి రూపుని మనసులో ఒక్కసారి ఊహించుకుని నువ్వు నిద్రలోకి జారుకో తల్లి. వారు బతికి ఉన్నప్పుడు నీతో ఎలా ఉండేవారు, నీ మీద ఎంత ప్రేమ చూపించేవారు, అలాగే నిన్ను ఏ విధంగా చూసేవారు, నీ కోసం ఎన్ని త్యాగాలు చేశారు, ఎంత తహతహలాడారు నీ కోసం, ఇవన్నీ కూడా ఒక ప్రేమ విషయంలో నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే పడుకో తల్లి. అప్పుడు వెంటనే నీ యొక్క పితృదేవతలు నీ యొక్క కలలోకి ప్రవేశించి నీకు ఏం చెప్పాలన్నది వెంటనే చెప్తారు తల్లి. ఎవరైతే ఒక్కసారిగా మనసులో తలుచుకుని వారి రూపుని కళల్లో మనసులో ఊహించుకున్నావో వారి గురించి ఆలోచించు, వారి మాటల్లో కాసేపు సంభాషించుకో. ఆ తర్వాత పడుకున్నావు అంటే నీకు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న వాళ్ళు నీ యొక్క కళలోకి వస్తారు తల్లి. నువ్వు కోరుకున్నది చెప్తారు తల్లి. మరి వారి క్షేమాచారాలు కూడా నువ్వు తెలియజేస్తారు. ఈ కొద్ది సమయంలో మాత్రమే నువ్వు మళ్ళీ కూడా ఎక్కువగా ఆలోచించిన విషయాన్ని ఏది అడగాలన్నా సరే ఆ టైంలోనే అడిగేసేయాలి తల్లి. నువ్వు ఆ సమయం తప్పిందా, మరి నువ్వు ఇంకా వాళ్ళతో మాట్లాడే ఒక సమయాన్ని అయితే నువ్వు కోల్పోతావు తల్లి. అది నువ్వు అర్థం చేసుకున్నావు అంటే నీ జీవితంలో నీకు తెలిసిపోతుంది. నీకు రాబోయే రోజులు ఎలా ఉంటున్నాయి, నీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఆ యొక్క కళ ద్వారా నీకు అర్థమైపోతుంది తల్లి. మరి ఆ కళ ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి, మనసు ఎంతో తేలిగ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే తల్లి ఇది కుదురుతుంది. అలా కాకుండా గజిబిజి మనసుతో ఒడిదుడుకులు ప్రయాణంతో ఉంటే ఏవి కూడా నీకైతే అర్థం కావు తల్లి. అంతేకాదు ఇంతకాలం కూడా నువ్వు ఎన్నో కోల్పోయావు అని చెప్పేసి సాయి నీకు హెచ్చరిస్తున్నాడు తల్లి. జాగ్రత్త. ప్రతి కళని గుర్తుపెట్టుకో. ప్రతి కళ వెనుక కూడా ఒక మర్మం అంతే దాగి ఉంటుంది తల్లి. ఒక అర్థం అయితే నిగూఢత ఉంటే అర్థమైతే దాగి ఉంటుంది. మరి అలాంటి అర్థం ఏమిటి, అలాగే నీ గమ్యం ఏమిటో అనేది నీ కళ్ళ ద్వారానే అర్థమవుతుంది తల్లి. కళ్ళలో చనిపోయిన వ్యక్తులు, నీ పూర్వీకులు, నీ ముత్తాతలు, నీకు ఎంతో ఇష్టమైన వారు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా తల్లి? అది దేనికి సంకేతమో తెలుసా తల్లి? నీ బంధుమిత్రులు మరణిస్తే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నీ కల్లోకి అయితే వచ్చే ఉంటారు కదా. మరి నువ్వు ఎప్పుడైనా సరే ఆలోచించావా ఆ విషయం? ఒకవేళ ఆలోచించినటువంటి ఏదో వచ్చారులే, ఏదో అయిపోయిందిలే, వచ్చి వెళ్ళిపోయారులే అని చెప్పి అనుకుంటే అదైతే కళే కాదు తల్లి. అది నువ్వు కళలుగానే విధులు చేస్తున్నావు తల్లి. కానీ ఒక్కటి ఆలోచించు తల్లి, నీ జీవితం అంతా ఉరుకులు పరుగులు మయమైపోయింది. అందుకే నువ్వు ఏది కూడా ఒక సమయానికి ఆలోచించలేకపోతున్నావు. ఒకవేళ నీకే కనుక ఇలాంటి కళలు వస్తే దాని గురించి అస్సలు భయపడక తల్లి, అస్సలు భయపడక. ఎందుకు అంటే వారు నీ మీద ప్రేమతోనే నీ దగ్గరికి అయితే వచ్చారు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నీతో మాట్లాడారని గుర్తుపెట్టుకోవాలి, నీతో ఏదో చెప్పాలని వస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి, వారు ఎలా ఉన్నారు అన్నది నీతో పంచుకోవాలని వస్తున్నారు తల్లి. మరి ఇలాంటి ఖచ్చితంగా నీ పితృదేవతలు రాబోతున్నారు అంటే, మరి కళలో కనబడబోతున్నారు అంటే ఏం జరుగుతుందో నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలి తల్లి. నీ భవిష్యత్తు, నీ జీవితమే మారిపోతుంది తల్లి. నీ జీవితం ఏ విధంగా మారుతుంది అంటే నేను చెప్పేది కాస్త విన్నావు అంటే నీకే అర్థమవుతుంది తల్లి. అప్పుడే నువ్వు జాగ్రత్త పడతావు తల్లి. రాబోయే కష్టాలన్నిటి నుంచి, నువ్వు చిక్కులన్నిటి నుంచి సులభంగా బయటపడడానికి ఒక జాగ్రత్తలు అయితే చెప్పబడానికి వస్తున్నారు తల్లి. అందుకే నువ్వు ప్రతిదీ కూడా దృష్టిలో పెట్టుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పేసి అయితే బాబాగారు అయితే మనకు చెప్తూ ఉన్నారు తల్లి. మరి ప్రయత్నించు. కష్టాలు, బాధలు ఎప్పుడూ కూడా ఉంటాయి. అలాగని చెప్పేసి వాడితో జీవితం అయితే గడిపేస్తున్నామా ఏంటి? అదే జీవితం అయితే కాదు కదా. మరి
మరి ఇంకెంత జీవితం ఉంది బిడ్డ, ఎంతో జీవితం ఉంది కదా. మరి కాసేపు ధ్యానం చేసుకో, దైవజ్ఞానం చేసుకో, దైవ దర్శనం చేసుకో, దైవాన్ని తలుచుకో, నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించి తల్లి. నీ బాధలు అన్నీ కూడా మర్చిపోవడానికి ప్రయత్నించి తల్లి. అప్పుడే కదా ఏడుపులు బాధలే కాదు, నీ ప్రతి ఒక్కటి కూడా సృష్టి రహస్యం కూడా నీకు అర్థమైపోతుంది తల్లి. నీ చుట్టూ ఏం జరగబోతుంది అనేది నీకు అర్థమవుతుంది. అలాగే ఎవరైనా సరే ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే ఆ వ్యక్తి నీ కళల్లో పూర్తిగా ఆరోగ్యంగా కనపడితే ఆ మరణించిన వ్యక్తి నీకు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసా తల్లి? అతను జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది, ఇక నువ్వు నా గురించి బాధపడవద్దు అని ఒక గట్టిదైనటువంటి ఆ యొక్క సందేశం అయితే మనకి వస్తున్నారు. నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. నీ గురించి వాళ్ళ గురించి నువ్వు మనసు పాడు చేసుకోవద్దు అని అర్థం తల్లి. మరి ఇలాంటి కళ్ళు కానీ వస్తే నీకు మరణించిన వారి గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా ముందుకు సాగిపోతాలి. ఎక్కడో సంతోషంగా ఉన్నారని అర్థమవుతుంది బిడ్డ. ఇక రెండవది వస్తే ఒక వ్యక్తి అకాల మృత్యు సంభవిస్తే అతను ఆ కాలంకి అనారోగ్యంతో కనబడితే దాని అర్థం మరణించిన వ్యక్తి నీతో తాను ఏదో ఒక కోరిక చెప్పబోతున్నాడని అర్థం చేసుకోవాలి తల్లి. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ యొక్క అకాల మరణం సంభవించినటువంటి వ్యక్తి ఆ యొక్క తీరని కోరిక ఏదో ఉండిపోయిందని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. కానీ ఆ కోరిక తీరకుండానే అతను మరణించాడు అంటే ఒకవేళ నీకు గనక అతని కోరిక ముందే తెలిసి ఉంటే, ఎప్పుడైనా సరే నీతో ఏమైనా చెప్పి ఉంటే మాటల మధ్యలో, మరి నువ్వు దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది తల్లి. నువ్వు ఆ కోరికలు తీరుస్తేనే ఆ యొక్క మరణించిన వ్యక్తి ఆత్మ సంతోషంగా శాంతిస్తుంది తల్లి. మరి దీంతో పాటు నీ కుటుంబ సౌఖ్యాలు కూడా కలుగుతాయి. ఒకవేళ నీకు అతని కోరిక ముందే తెలిసిన ఆ కోరికను నువ్వు తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను నువ్వు తీర్చలేకపోతే అది నీపై చెడు ప్రభావాన్ని అయితే చూపిస్తుంది తల్లి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మరి ఇక మూడవది ఏంటి అంటే, ఒకవేళ నీకు జీవించి ఉన్న వ్యక్తి నీ కలలో కానీ వస్తే మరణించినట్లుగా కనబడితే మరి దాని గురించి నువ్వు భయపడవలసిన అవసరం అయితే లేదు తల్లి. ఎందుకంటే జీవించి ఉన్న ఆ వ్యక్తి మరణించినట్లుగా నీకు కనబడిందంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఆయుష్ని ఇంకా పెంచునని అర్థం తల్లి. ఇలాంటి కళలు దీర్ఘాయుష్ని ఇస్తాయని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. మరి ఇలాంటి కళలు నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకున్నావో దాటికి అనుగుణంగా నువ్వు నీ యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతావు తల్లి. అలాగే వాళ్ళు ఎవరైతే పూర్వీకులు ఏవైతే ఉన్నారో వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు మరి మరణించిన వారు నీ కళ్ళలో కనిపించి ఎంత కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే, నువ్వు ఎంత పిలిచినా సరే వారు ఎంత మాట్లాడటం లేదు అంటే, మౌనంగా ఉన్నారు అంటే వారు ఏం చెప్పాలనుకున్నారో నీకు అర్థం కాదు తల్లి. ఇలాంటి కళ వస్తే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి? మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే, మౌనం ఏదైతే ఒక పని చేయాలని ఆలోచిస్తున్నావో లేదా ప్రస్తుతం ఒక పని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని చెప్పేసి వారు నీకు సంకేతాన్ని అయితే ఇస్తున్నారు తల్లి. మరి ఇప్పుడు నువ్వు మొదలు పెడుతున్నటువంటి ఆలోచనలు ఏవైనా ఉన్నాయి అంటే అవన్నీ అయ్యో అడుగు ఇది మంచిది కాదు అని చెప్పేసి నన్ను జాగ్రత్త చెప్పడానికి వచ్చారు తల్లి. మరి ఎలాంటి సందిగ్ధంలో ఉన్నావు, అలాంటి మౌనంగా ఉండిపోయావంటే, వాళ్ళు అలా మౌనంగా ఉండిపోయారంటే ఆ మౌనాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నా పితృదేవతలు నా యొక్క పని నచ్చటం ఒకటే కాదు, దాని మంచిది కాదు కాబట్టే వాళ్ళు నచ్చట్లేదు, ఆపేయమని చెప్తున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. నువ్వు వేయబడుతున్న అడుగులు ఏవైతే ఉన్నాయో ఆపేయడం మంచిది తల్లి. అలాగే ఆ పని వెంటనే ఆపేయాలి. ఒకవేళ మరణించిన వారి కల్లో కనిపించి మౌనంగా ఉన్నట్టునే నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అదే ఆ పని గురించి ఆలోచిస్తున్నావో ఆ పని నీకు 100% కూడా శుభం కలుగుతుందని, వాళ్ళకి ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయని చెప్పేసి ఎప్పుడూ కూడా దాని అర్థం ఉంటాయని చెప్పేసి నువ్వు చేసేది ప్రోత్సహించి ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారని అర్థం చేసుకోవాలి తల్లి. సంతోషంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తే నువ్వు చేస్తున్నటువంటి పని వాళ్ళకి నచ్చటం లేదు అని అర్థం చేసుకొని నువ్వు వెంటనే ఆ పనిని మానుకోవాలి తల్లి. లేదు అంటే నువ్వు అసలు బాధ అనేది రెట్టింపు అవుతుంది తల్లి. లేకపోతే దానివల్ల చిక్కుల్లో పడిపోతావు తల్లి. కాబట్టి ఆ క్షణంలో నీ పితృదేవతలు ఆ సంకేతాలు ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే ఉన్నాయో, వారి సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్థం చేసుకుంటే నీ జీవితంలో అద్భుతంగా ఉంటుంది బిడ్డ.
కన్న తల్లిదండ్రులు, అలాగే నీ పితృదేవతలు కానీ, నీ కుల పెద్దలు కానీ నీతో ఉన్నప్పుడు ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటారో, ఎలా అయితే నీకు మంచి చెడులన్నీ నేర్పుతూ ఉంటారో, అలానే వారు మరణించిన తర్వాత కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, నీ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, నిన్ను జాగ్రత్తగా పరచాలని చూస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా నీకు చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఆ సమయం నువ్వు నిర్లక్ష్యంతోనో అజాగ్రత్తతోనో ఉంటావో మరి నువ్వు తెలుసుకోలేకపోతావు తల్లి. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బిడ్డ, నీ పూర్వీకులు నీ పితృదేవతలు కానీ వాళ్ళు మరణించిన తర్వాత నీకుతో మాట్లాడగలిగితే ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కలలో మాత్రమే వారు మాట్లాడగలరు. కానీ నేను భౌతికంగా నీతో మాట్లాడలేరు కదా తల్లి. మరి ఒకవేళ తప్పుదారిలో వెళ్తున్నావు అంటే దాన్ని సూచించడానికి వారు వస్తూ ఉంటారు, నీ కళలోకి వస్తూ ఉంటారు. ఆ కళలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు భక్తి శ్రద్ధలతో విని, ఆ యొక్క శ్రద్ధతో విని ఆ యొక్క కోరికలన్నీ తీర్చగలుగుతున్నావు అంటే వీటన్నింటికి నీకు తృప్తి పొంది నీకు కూడా ఒక ఉన్నత స్థానాన్ని అయితే పొందగలుగుతావు తల్లి. నీ జీవితంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరిపోవడానికి ఇది ఒక సూచన అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు తల్లి. మరి కళలు అనేవి ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి తల్లి. మరి ఆ కళలో వచ్చినప్పుడు నువ్వు గుర్తించాలి అసలు వారి చర్యలకు అర్థం ఏమిటి, ఆ యొక్క పితృదేవతలు వారి సూచనలకు అర్థాలు ఏమిటి, వారి చేతలకు అర్థాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా నువ్వు వెతికే ప్రయత్నం చేయాలి బిడ్డ. కళ వచ్చింది కళలాగానే వెళ్ళిపోయిందని కళలాగే మర్చిపోతే ఇలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తల్లి. నీ పితృదేవతలను ఇబ్బంది పెట్టి మనసుకి బాధ పెట్టిన వాడికి వాటి నువ్వు అవుతావు తల్లి. కాబట్టి ఏకైక మార్గం ఏమిటి అంటే ఏదైనా ఉంది అంటే అది నీ పితృదేవతలకు నీతో మాట్లాడడానికి ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అది కళ ఒక్కటి మాత్రమే అని చెప్పేసి అది చెప్తారు తల్లి. మరి విను, ఏం చెప్పబోతున్నారో వాళ్ళు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో వాడి బాధల కారణం ఏమిటో అర్థం చేసుకో తల్లి. వారు ఇంకా ఈ చెప్పే సంకేతాలను పట్టించుకోకపోవడం వల్లనే కదా ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి తల్లి. మరి పట్టించుకోకుండా తప్పు చేస్తూనే ఉన్నావు కదా, మరి ఇక ఆ తప్పు అనేది మానే తల్లి. ఈసారి నీ యొక్క పితృదేవతలు ఏం చెప్పబోతున్నారు అనేది పూర్తిగా విని అది నీ జీవితంలో అన్వయించుకుని నువ్వు చేసేటువంటి ప్రతి తప్పును కూడా సరిదిద్దుకుని ఒక మంచి సక్ర మార్గంలో వెళ్ళి నీ యొక్క పితృదేవతల ఆనందానికి నువ్వు పాత్రుడు కావాలని చెప్పేసి ఈరోజు నీ బాబా నీ ముందుకైతే వచ్చాడు తల్లి. మరి నీ బాబా చెప్పేటువంటి ఈ యొక్క సందేశం నీకు గుర్తుపెట్టుకోవాలి కదా. మరి నీ పితృదేవతలు అలాగే నీ పూర్వీకులు ఏం చెప్పబోతున్నారో అవన్నీ కూడా నీకేం చెప్పారో అవన్నీ కూడా విని నువ్వు అవన్నీ కూడా పాటించగలిగితే నీ జీవితం అనేది మారిపోతుంది తల్లి. నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయి నీకు ఉన్నత స్థానాన్ని పొంది నువ్వు సుఖ సంపదలతో వర్ధిల్లుతావు తల్లి. మరి అలాంటి కళలు ఎప్పుడు కూడా నువ్వు అశ్రద్ధ చెయ్యొద్దు తల్లి. ఆ కళల్లో నీకు ఏదో ఒక సంకేతం అయితే ఇస్తూనే ఉంటాను తల్లి అంటూ బాబాగారు ఇవాళ మనకి ఒక గొప్పదైనటువంటి ఆ యొక్క సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ, ఒక్కొక్కసారి కలలో మరణించిన వారిని కనిపించి ఏదో వస్తువులు అడుగుతున్నట్లు సైకిల్ చేస్తూ ఉంటారు. మరి అలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తూ ఉంటారు, లేదా వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేకుండా, లేదా ఆకలితో ఉన్నట్లుగా సైకిల్ చేస్తూ ఉంటారు. మరి నీకు అలా కనిపిస్తే వారు ఏ వస్తువులు అయితే లేకుండా ఉన్నారో వాటిని నిన్ను అడుగుతున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్లు నీకు అనిపిస్తే వారి పేరు మీద నలుగురికి అన్నదానం అయితే చెయ్యాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదు వాళ్ళు అడిగిన వస్తువులు పేదవారికి లేదా బీదవారికి వారి పేరు చెప్పి తలుచుకుంటూ నీ సొంత వారికి ఇస్తున్నట్లుగా భావించి నువ్వు ఎప్పుడైతే దానం చేశావో అది వాళ్ళకే చెందుతుంది తల్లి. మరి అంటే నా పెద్దలకు ఇస్తున్నాను, నా పూర్వీకులకు ఇస్తున్నాను అని ఎంతో ప్రేమతో ఇస్తున్నాను అని చెప్పేసి నీ మనసు ఒక అద్భుతమైనటువంటి భావన ఉంచి ఆ యొక్క ఎదుటి వాళ్ళకి నేరుగా వాళ్ళు అందుకున్నంత తృప్తి నువ్వు అందుకుంటున్నారు అని చెప్పేసి నువ్వు అనుకుని అలా చేయడం వల్ల నీ పూర్వీకులు సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తారు తల్లి. ఆ యొక్క ఆశీర్వాదం ఎంతలా పనిచేస్తాయి అంటే నిన్ను ఒక్కడనే కాదు నీ బిడ్డలు అలాగే నీ తరతరాలు కూడా గొప్ప
ఆ యొక్క ఆశీర్వాదం కాపాడుతూనే ఉంటుంది తల్లి. అంత శక్తి యొక్క పితృదేవతల ఆశీర్వాదానికి అయితే ఉంది తల్లి. మరి కాబట్టి అప్పుడప్పుడు అయినా సరే ఆ పితృదేవతలను తలుచుకుని వారి మనసులో సంతోషపడే పనులైతే చెయ్యి తల్లి. వారు ఆనందపడే విధంగా నువ్వు నడుచుకున్నావు అంటే పైనుంచి వారు నిన్ను ఆశీర్వదిస్తారు. మరి నిన్ను ఒక్కడనే కాదు కదా, మరి నీ తరతరాలను కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి పితృదేవతలను ప్రసన్నం చేసుకో తల్లి. నువ్వు వాళ్ళు బాధపడే విధంగా నువ్వు నడుచుకోవద్దు అని చెప్పేసి బాబాగారు గారు చెప్తున్నారు. అలాగే దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కల వస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని, వారి గురించి నువ్వు చింత పడవద్దని ఒక సంకేతం అయితే నీ దగ్గరికి తీసుకుని వచ్చారు తల్లి. నాకు మోక్షం లభించింది అని నీకు ఆ కళ ద్వారా నీకు చెప్పబోతున్నారు తల్లి. బిడ్డ, ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటే దాని అర్థం ఏమిటంటే మరణించిన వారు నీ పైన, నీ ఇంటి పైన ఇంకా మమకారాన్ని అలాగే మోహాన్ని కూడా విడిచిపెట్టలేదని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. అలాగే నిన్ను వదులుకోలేకపోతున్నారు, మీ ఇంటిని వదులుకోలేకపోతున్నారు, నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. అది నేను లేను అని చెప్పి నేను జీర్ణించుకోలేకపోతున్నారు తల్లి. ఇంకా నీ ఇంట్లో వారు ఉండాలనుకుంటున్నారే తల్లి అని సంపాదించినటువంటి వాళ్ళ ఆస్తిని వాళ్ళు అనుభవించలేకపోతున్నారని విలువలాడిపోతున్నారు. ఒకవేళ ఇలా నువ్వు అనిపిస్తే ఆ యొక్క అమావాస్య రోజు ఆవుకు రొట్టె తినిపించాలి తల్లి. తల్లి ఎప్పుడూ కూడా పిండ దానాలు అనేవి ఎప్పుడు చేయాలి, ఎప్పుడైతే అప్పుడే చేయాలి. అలా చేస్తే వారి పేరు మీద అన్నదానం కూడా జరుగుతూ ఉండాలి. ఇవన్నీ కూడా పితృదేవతలకు సంతృప్తి కలుగుతాయి తల్లి. వారు మరణించిన తర్వాత కూడా నీ వంశాభివృద్ధి కోసం, నీ ఉన్నతి కోసం నిన్ను వారు ఆశీర్వదిస్తూనే ఉంటారు తల్లి. మరి ఎవరికైనా సరే కళ్ళలో శవయాత్ర అనేది కనిపిస్తే దానికి సంకేతం ఏమిటి అంటే ఏమాత్రం అశుభం కాదు, అది ఎంతో శుభం తల్లి. అలా కనిపిస్తే మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయని అర్థం చేసుకోవాలి తల్లి. మరణించిన వారి కళలో కనిపిస్తే దాని ద్వారా నీకు ఏం చేయాలనుకుంటున్నారు, నీకు ఏం మంచి చేయాలనుకుంటున్నారు అనేది నీకు అర్థమవుతుంది తల్లి. అంతేకాని ఒకవేళ నీకు అది తెలిస్తే నువ్వు తప్పకుండా నెరవేర్చాలి తల్లి. వారి కోరిక ఏంటి, అది మరణించిన వారు కోరికతో చనిపోతే మరి ఆ కోరికలను నువ్వు తీర్చి వారి సంతృప్తి పరచాలి తల్లి. నీకు రాబోయే రోజుల్లో సంతోష గడియలు వస్తాయని చెప్పేసి చెప్పడానికైతే ఇవన్నీ కూడా ఒక సూచనలే తల్లి. ఆ కల్లో వస్తున్న వ్యక్తి నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నారు అంటే నీకు రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా ఉంటున్నాయని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. అలాగే నీకు ఏదైతే గాఢంగా కోరికలు ఉన్నాయో తీరలేకపోతున్నాయని చెప్పేసి అనుకున్నవన్నీ కూడా తీరిపోవడానికి ఒక ఆస్కారం అయితే ఉంది తల్లి. మరి కలే కదా అని చెప్పేసి మనం కొట్టి పారేస్తాం. మరి కళలో ఎన్ని అర్థాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి తల్లి. నువ్వు ఇలా అర్థం చేసుకున్న నాడు నీ పెద్దవారు నీకు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే నీకు ఎప్పుడూ కూడా ఏ శుభశకునాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క నీ యొక్క కోరిక నెరవేరుస్తూ ఉంటారు. అలాగే ఆశీర్వాదం వల్ల అంత పవర్ అయితే ఉంది తల్లి. ఆ యొక్క పూర్వీకుల ఆశీర్వాదం. నువ్వు వాళ్ళ కోపానికైతే గురి కావద్దు తల్లి. నువ్వు వారి కోపానికి గురి కాకుండా మంచి మంచి విషయాల్లో నువ్వు నీ యొక్క దృష్టిని పెట్టు తల్లి. అలాగే పెద్దవారిని ఎప్పుడు కూడా దూషించవద్దు. నువ్వు నాకేమి ఇచ్చావు, నాకేం చేసావు, నాకేమి ఇవ్వకుండా వెళ్ళిపోయావు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అసలు చెయ్యవద్దు తల్లి. వారి సంతోషం, వారు ఇచ్చింది, వారు ఇవ్వగలిగింది నీకు ఇచ్చారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ జన్మ ఇచ్చారు, నీ జన్మ ఇవ్వడానికి దోహదపడ్డారు. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి తల్లి. అదే నీకు 1000 రెట్ల ఆనందం తల్లి, 1000 రెట్లు ఆ యొక్క సంతోషం తల్లి. ఇంత సంతోషాన్ని ఇస్తే ఇంకా నువ్వు ఏమి ఇవ్వలేదని చెప్పేసి నువ్వు వారి మీద నువ్వు విరుచుకుపడడం సమంజసం అయితే కాదు తల్లి. కాబట్టి ఒక్కటి ఆలోచించుకో. నీ పూర్వీకులు నీ యొక్క జననం నీకు ఇచ్చారు అంటే నీ ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి శరీరాన్ని నువ్వు పొందలేవు తల్లి. ఈ మానవ శరీరాన్ని నువ్వు పొందావు అంటే అది వారి యొక్క కృషి అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేకాని నేను ఎప్పుడు కూడా ఎదుటి వారి యొక్క పూర్వీకులను దూషించవద్దు తల్లి. వారు నీకు ఇన్ని చేశారు కాబట్టి నువ్వు ఈ రోజున ఎలా ఉన్నావని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. మరి ఎలాంటి ఆలోచనలు అనేవి నీ యొక్క మెదడులో ఉంటే అవి ముందే తుడిచివే తల్లి. ఎప్పుడూ కూడా వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించు తల్లి. వారు సంతోషంగా ఉంటే నువ్వెప్పుడు కూడా చిరకాలం సంతోషంతో ఉంటావు తల్లి. నువ్వు ఎన్నో బాధలు పడుతూ ఉన్నావు కదా, దానికి కూడా కారణం ఇదే తల్లి. కాబట్టి అవన్నీ కూడా ఆ సంతోషాల వైపు నువ్వు తీసుకువెళ్ళి తల్లి. నీకు అన్నీ కూడా సంతోషాలే జరుగుతాయి. నీ పితృదేవతలు అన్నీ కూడా నీకు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి. నీ కోరికలన్నీ కూడా తీర్చడం వల్ల వాళ్ళు సంతృప్తి పొందుతారు. సంతృప్తి పొందితే నీకు ఆరోగ్యం, ఆనంద, ఐశ్వర్యాలు అన్నీ కూడా నీకు సిద్ధించడానికి వారు
ఆశీర్వాదం అయితే ఇస్తారు తల్లి. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకో తల్లి. నీ యొక్క కళ్ళలో ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో, అలాగే నీ పితృదేవతల గురించి అవును ఏదైనా సరే నీ కళ్ళలో వస్తున్నాయి అంటే నిన్ను ఆశీర్వాదం ఇవ్వడానికే వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళ యొక్క కళ్ళను ఏదైనా నిర్లక్ష్యం చేయకుండా వారు చెప్పినటువంటి అన్నీ కూడా నువ్వు పాటించి నీ జీవితంలో ఒక సంతోషాలు అనేవి తీసుకుని వచ్చుకుంటావని ఈరోజు బాబా గారు అయితే మనకి ఒక గొప్పదైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి. మరి మీలో కూడా ఎవరికైనా ఇలా కళ్ళు వస్తున్నాయంటే ఆ కళ్ళను కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ అయితే చేయకండి. మన పూర్వీకులు మన కోసం ఏదో చెప్పాలని తహతహలాడుతూ ఉన్నారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి మీకు అంతలో నచ్చింది అంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మర్చిపోవద్దండి. అలాగే ఈరోజు ఇంత అద్భుతమైన సాయి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపటి సాయి సందేశంలో మరలా మీ ముందుకైతే వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.